ప్రపంచ టెస్ట్ ఛాంపియన్షిప్ మొదలైంది. ఇంగ్లాండ్లోని చారిత్రాత్మక లార్డ్స్ మైదానం వేదికగా డిఫెండింగ్ ఛాంపియన్ ఆస్ట్రేలియా, సౌత్ ఆఫ్రికా జట్లు తలపడుతున్నాయి. ఆస్ట్రేలియా తమ డిఫెండింగ్ ఛాంపియన్ హోదాను నిలబెట్టుకోవాలని బరిలోకి దిగితే, సౌత్ ఆఫ్రికా తొలి టెస్ట్ ఛాంపియన్షిప్ టైటిల్ను గెలుచుకోవాలని పట్టుదలతో ఉంది. మరి ఈ హై వోల్టేజ్ మ్యాచ్ డ్రా అయితే ఏం జరుగుతుంది? ఛాంపియన్ని ఎలా డిసైడ్ చేస్తారు? ఇలాంటి అనుమానాలు మనందరికీ రావచ్చు. WTC ఫైనల్ జూన్ 11 నుంచి 15 వరకు జరుగుతుంది. ఈ సమయంలో వర్షం పడితే ICC జూన్ 16న రిజర్వ్ డేగా కేటాయించింది. వర్షం లేదా ఇతర కారణాల వల్ల ఆటకు నష్టం జరిగితే రిజర్వ్ డేని ఉపయోగించి ఆటను కొనసాగిస్తారు. ఒకవేళ మ్యాచ్ డ్రా అయితే ట్రోఫీని ఇరు జట్లకు పంపిణీ చేస్తారు. ICC నిబంధనల ప్రకారం ఇరు జట్లు టైటిల్ను షేర్ చేసుకుంటాయి. WTC చరిత్రలో ఇప్పటి వరకు ఫైనల్ మ్యాచ్ డ్రా అయిన సందర్భం లేదు. ఈసారి డ్రా అయితే మాత్రం ప్రపంచ టెస్ట్ ఛాంపియన్షిప్ ట్రోఫీని రెండు జట్లు పంచుకోవడం ఇదే మొదటిసారి అవుతుంది. 2019లో WTC ప్రారంభమైతే వరుసగా 2 ఎడిషన్లలో టీమిండియా పూర్తి ఆధిపత్యం చూపించింది. 2021తో పాటు 2023 ఎడిషన్లలో ఫైనల్కి చేరింది. కానీ 2 మ్యాచ్ల్లో భారత్ ఓటమి పాలైంది. WTC చరిత్రలో తొలి టైటిల్ను న్యూజిలాండ్ గెలుచుకుంది. రెండో టైటిల్ను ఆస్ట్రేలియా ఎగరేసుకుపోయింది. అయితే భారత్ వరుసగా మూడోసారి ఫైనల్ ఆడాల్సింది. కానీ ఆస్ట్రేలియాతో జరిగిన బార్డర్ గవాస్కర్ ట్రోఫీ టీమిండియాను గట్టిగా దెబ్బకొట్టింది. దీంతో భారత్ ఫైనల్ ఆడే అవకాశాన్ని కోల్పోయింది.